హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోకి ఒక ప్రత్యేకత ఉందండి. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో నిర్వహించిన మినీ క్రిస్మస్లో యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఎలా జరిగింది, యేసుక్రీస్తు ఎలా జన్మించాడు అనేది స్కిట్ రూపకంగా చేయడం జరిగింది. స్కిట్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యేసుక్రీస్తు యొక్క జననం ఎలా జరిగింది అనేది అర్థమవుతుంది. అలాగే క్రిస్మస్ సందర్భంగా కండక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్స్, క్యారల్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చలికి రాగలిగినందుకు మీకు వందనాలు. ఇంకోటి ఏంటంటే మొదటిగా ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆరవ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయపత్రాల శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భవతివై ఒక కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభువా, నేను పురుషుణ్ణి ఎరగని దానిని నాకు ఇలాగ జరుగును. మరియా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. పుట్టబడు ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు ఇచ్చిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. ప్రభువు దాసులారా, మీ చిత్తమే జరుగునుగాక. యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునుండక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా మరియా గర్భవతి అని తెలియవచ్చింది. నాకు ఎలా సాధ్యమయ్యేది? ఎలా
ఎలా జరుగుతుంది? నేను ఇంకా ప్రధానమే చేయబడింది కానీ వివాహము చేసుకోనే లేదు కదా. ఎంత అవమానము, ఎంత ప్రతిష్ట. ఈ సమాజము ఈ విధంగా జరిగి మరి మనం చేసుకున్నట్లయితే ఎంత అవమానము. ఈ ప్రజలు, ఈ సమాజము మమ్మల్ని ఊరిలో ఉండనివ్వరు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలాంటి స్త్రీ రాళ్లతో కొట్టాలనే ఆవేశం కూడా లేదు కాబట్టి ఇది ఎంత అవమానకరం. కానీ మరి అవమానపరచకూడదు, నేను అవమానపాలు కాకూడదు. కాబట్టి ఈ రాత్రి ఏదో ఆలోచన చేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. రహస్యంగానే ఆమెని విడనాడి నేను వెళ్ళాలని తీర్మానం చేసుకుని ఈ రాత్రి అంతా ఆలోచన చేసి ఈ ఆలోచన ఇది భరించలేకపోతుంది. దేవా, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కను. తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదుము. ఎవరి స్వరం ఇది? ఎవరో స్వరము నాకు స్వప్నములు దర్శనమై మరే గురించి చెప్పిండు. ప్రభు దూత నాకు బయలుపరిచిన విధానంగా ప్రభువు ఆజ్ఞను నేను శిరసావహించి వెళ్ళిపోవాలనుకున్న నేను వెళ్ళకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం మరియమ్మ గారిని చేర్చుకునేదను. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా చలి కాచుకుందాం నేను పోను తాత, నేను పోను, నేను పోను తాత, కొన్ని తీసుకురా చలి బాగుంటుంది నేను పోను తాత. మా చిన్నోడు మంచోడు కాదు, పోయినా కొన్ని పుల్లలు తీసుకురా, కొన్ని పుల్లలు తీసుకురా. తీసుకొచ్చినావా? కొట్టి చలి కాచుకుందాం మనం. అసలు వేస్తాను కదా మనకు చలి కాసుకుందా పెద్దోడదా కొని. కానీ మరి మన దాంట్లో ఉందో చూసేద్దా ఒకసారి వెళ్ళి పెద్దోడ. ఏ కదా పోయిరాకు ఒకసారి చూసి మనం చలి కాసుకుంటాను. మన ఆరోగ్య కొరకు మనం మన దగ్గర తెలియదు కదా. మరి చూసిరాకు ఒకసారి వెళ్ళి చూసిరాకు.
చక్కగా మంటే సరి కాసుకుందాం. మంద బాగుందా? బాగుందా మంద? సరే మరి సరి కాసుకో. సరి కాసుకోండి. సౌండ్ వచ్చింది కదా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే ఆనివాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు. పెద్దోడా లైట్ ఏంది, ఎలుగు ఏంది, అసలు భయం ఉంది కదా, బాగా భయం ఉంది. ఏవో మన పొత్తి గుడ్డలతో చుట్టబడి మరి మన పాపముల నిమిత్తమంట కదా మరి. మరి యేసు ప్రభు అట పొత్తి గుడ్డ చుట్టబడతాడు, మన పాపాలను క్షమిస్తారట. మరి అది ఎక్కడ మనం మరి వెళ్దాం మరి చూసేద్దామా? మనం చూసేద్దామా? పోదాం మరి. అంటే ఒట్టి ఎట్లా పోదాం మరి? చిన్న మేకపిల్ల పట్టుకరండి, దేవునికి పోయి సమర్పిస్తాం. మంచిది తీసుకురా, ఏదన్నా మచ్చలు ఉండద్దు, ఆరోగ్యంగా ఉండాలి మేకపిల్ల. తీసుకురా మరి వెళ్ళి ఇటు ఇటు సైడ్ తీసుకొచ్చినా మరి మేకపిల్ల తీసుకొచ్చినావా? మరి పోదాం మరి. సరే. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. ఎక్కడికి వెళ్ళాం? రాజు దగ్గరికి వెళ్ళాము కదా. రాజు దగ్గరికి వెళ్తే మరి మన శిశువు ఎక్కడ పుట్టిండే సంగతి మనకు అడ్రస్ తెలుస్తుంది కదా. వెళ్దాము. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మన రాజ్యంలో ఎవరో దొంగ జ్ఞానులు ఉన్నారు, నన్ను కలవడానికి వచ్చారట, వాళ్ళని పంపించు. ఓకే, చిత్తం ప్రభు. రాజంట రాజు. ఈ రాజ్యంలో నాకంటే రాజు ఎవరున్నారు? యూదులకు రాజును నేనే. నాకంటే ఇంకా గొప్ప రాజా? అది ఎలా సాధ్యం? మంత్రి, ఆ జ్ఞానులను రమ్మనండి. మీరు ఎందుకు వచ్చారు? మా రాజ్యంలోనా? రాజ్యంలోనే ఊదులకు పుట్టాడంట, మీకు తెలుసా అని రాజు ఎక్కడ పుట్టిందని అడిగినాం కలిసినాం రాజు. సరే, నేను తెలుసుకుంటాను, మీరు సెలవు తీసుకోండి. పుట్టి వచ్చినప్పుడు నాకు తెలియజేయండి. ఇక మీరు సెలవు తీసుకోండి.
రాజు పుట్టాడంట నా రాజ్యంలో. నాకు తెలియకుండానే ఈ రాజ్యంలో రాజు పుట్టడం ఎలా? నేను ఇంత గొప్ప రాజు ఉండగా రాజు ఎలా రావడం జరిగింది? నాకు తెలియకుండానే నా రాజ్యంలో ఏం జరుగుతుంది? ఎవరక్కడ? ప్రభు, మన రాజ్యంలో ఉన్న శాస్త్రులందరినీ పిలిచి సభకు ఏర్పాటు చేయండి. చిత్తం ప్రభు. మన రాజ్యంలో మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీకు నేనేం తక్కువ చేశాను? మీకు ఏది కావాలంటే అది చేశాను. కానీ మీకంటే ముందుగా జ్ఞానులు వచ్చి ఈ రాజ్యంలో రాజు పుట్టాడని చెబుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు వెళ్ళి తెలుసుకోండి, ఈ రాజు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని నాకు తెలియజేయండి. ప్రభు, మహామంత్రి, మన రాజ్యంలో రాజు పుట్టాడు అంటాడు కదా, మరి దీనికి మనం ఏం చేయాలి? ఈ రాజ్యంలో ఉన్న 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ హతమార్చు. రాజు, ఈ రాజ్యంలో నేను తప్ప ఏ రాజు ఉండకూడదు. శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నెడి నామమందున, ఇమ్మానుయేల నెడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, మన కొరకొక్క శిశువు పుట్టెను, మన కొరకొక్క శిశువు పుట్టెను, ధరను మన దోషముల పోగొట్టెను, ధరను మన దోషముల పోగొట్టెను, శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. థ్యాంక్ యూ అండి. యేసుక్రీస్తు యొక్క జననం గురించి క్లియర్గా వీడియోలో అయితే చూపించబడింది. ఇదండి ఈరోజు మన వీడియో, యేసుక్రీస్తు యొక్క జనన విధానం యొక్క స్కిట్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి.